సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. కీర్తన గ్రంథము 35వ కీర్తన 17వ వచనాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథము 35:17. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు, వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము, నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. ఇక్కడ మొదటి మాట, ప్రభువా నీవెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు. ఈ మాట సాధారణంగా ఎవరైనా చాలా కాలము ఇబ్బందిగా, శ్రమలో, దుఃఖంలో, నిష్కారణంగా బాధపడుచున్నప్పుడు, ఇక దేవుని మీదనే ఆధారపడినటువంటి వారికి వారు అనుకున్నటువంటి సమయంలో జవాబు రానప్పుడు, ఇక తట్టుకోలేని పరిస్థితుల్లో ఎన్నాళ్ళు, ఎంత టైము నువ్వు ఊరకుంటావు అన్నటువంటి ఎక్స్ప్రెషన్, ఆ ప్రతిస్పందన మన జీవితంలో కూడా జరుగుతుంటుంది. ఇక్కడ అంటే దేవుని గూర్చి అంత జ్ఞానము కలిగినటువంటి వ్యక్తియే ఒక విషయంలో దేవుని గూర్చి ఒక ప్రశ్న, దేవుని యొక్క కార్యములను గూర్చి, దేవుడు పనిచేసే కాలములను గూర్చి ఒక ప్రశ్న వచ్చింది. అంతా దేవుని గూర్చినటువంటి జ్ఞానము, దేవుడి కార్యములను, దేవుని యొక్క సహాయమును అనుభవించినటువంటి వ్యక్తి, దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తియే. అంటే తనకొచ్చినటువంటి శ్రమలు ఒక ప్రశ్నను, దేవుని ఎడల ఒక ప్రశ్న కలిగించే శ్రమలు దావీదు గారికి వచ్చాయి. అది తప్పకుండా మన జీవితంలో మనం ఎంత భక్తిగా, ఎంత దైవికముగా, ఎంత మంచి క్రైస్తవులముగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు దేవుని యొక్క ప్రతిస్పందన కార్యముల విషయంలో, కాలముల విషయంలో, ముఖ్యంగా ఇక్కడ నీవెన్నాళ్ళు అంటే నువ్వు ఎన్ని రోజులు కదా. కానీ దేవుని యొక్క ప్రతిస్పందన లేదా దేవుని యొక్క కాలములు మన కాలముల వంటివి కావు. దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క మార్గములు అవి మన తలంపుల వంటివి కావు అని యెషయా గ్రంథములో 55వ అధ్యాయములో మనం చూస్తాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయములో 8వ వచనము చూడండి. 8, 9. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవాకు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇది ఇక మనము పరిశుద్ధాత్మ దేవుడు మన మనసులో రాయాలి. రాస్తే మనము దేవుని యొక్క ప్రతిస్పందన కాలములు విషయములో మనం ఓర్పు కలిగి ఉంటాము, సహనము కలిగి ఉంటాము, కలవరపడము, అవిశ్వాసము ఉండదు. లేకపోతే జవాబు వస్తుంది, కార్యం చేస్తాడు, నా శత్రువు మీద పగ తీర్చుకుంటాడు, ఈ సమయం లోపల చేస్తాడు అని మనము ఊహించుకొని ఆ లోపల జరగకపోతే అవిశ్వాసము వచ్చే ప్రమాదము ఉన్నది. కాబట్టి దేవుని కాలములు, తలంపులు, మార్గములు ఎంత డిఫరెంట్ చూడండి మానవులకు, దేవునికి. మన ఆలోచన స్పాన్ దాదాపుగా మనము వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే మన స్పాన్ ఆఫ్ లైఫ్ ఒక 100 సంవత్సరాలు లేదా 150 సంవత్సరాలు అనుకోండి. మనం ఈ 150 సంవత్సరములలోనే మనకు తెలియకుండానే మనం ప్లాన్ చేసుకుంటాము. లేదా ఇంకొక తరతరములు అంటే ఒక
200, 300 సంవత్సరముల వరకు మనము ఆలోచన చేయగలము. కానీ పేతురు గారికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు, తన ద్వారా చెప్పినట్టు, ఆయనకు 1000 దినములు ఒక దినముతో సమానము. ఒక దినము 1000 దినములతో సమానము. కాబట్టి దేవా, నువ్వు ఎన్నాళ్ళు నువ్వు ఊరకుందువు, ఎన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు. చూస్తున్నాడు కానీ ప్రతిస్పందించటము లేదు. సో అదొకటి. ఇంకొకటి, జరుగుతున్నటువంటి పరిస్థితులను మనము చూచే కన్నులు సంపూర్ణము కావు. జరుగుతున్నటువంటి పనులు, కార్యములు, వాటి యొక్క పరిణామాలు మనకు సంపూర్ణంగా మనం చూడలేము. కానీ దాని ప్రభావం ఎంతుంటుందో దేవుడే దాన్ని సంపూర్ణముగా చూడగలడు. ఒకటే మనం త్వరగా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు. వారు అడిగిందల్లా మనం ఇవ్వము. ఇప్పుడు ఇవ్వము, తర్వాత ఇస్తాము, పెద్ద అయిన తర్వాత ఇస్తాము. కానీ వాళ్ళు అన్నీ కోరుకుంటారు. వారు అన్నీ కోరుకుంటారు, కానీ ఇస్తాం కానీ ఇప్పుడు ఇవ్వము. మనం ఎట్లయితే ఆ చిన్న విషయంలో మనం ప్రవర్తన చేస్తామో, ఇక దేవాతి దేవుడు మనం అడిగినవన్నీ, మనం కోరుకున్నటువంటివన్నీ, మనము ఆ విడుదల కొరకు కోరుకుంటున్నటువంటి సమయము, ఇవి వెంటనే మనం అనుకున్నట్టు రావు. ఇది వాక్యానుసారం. చాలా సందర్భములలో అంతెందుకండి, హతసాక్షులే చంపబడ్డారు ఈ లోకంలో. హతసాక్షులు అంటే ఇంకా పరిశుద్ధులే, వారు నీతిమంతులే. వారు కూడా ప్రభువా నువ్వు ఎన్నాళ్ళు, చూడండి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో 10, 11 వచనాలు. వారు నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. దావీదు గారు బిగ్గరగా, ప్రభువా నువ్వు ఎన్నాళ్ళు చూచుచు ఊరకుందు, వాళ్ళు నా ప్రాణం తీయడానికి వస్తున్నారు, సింహములు పడినట్టు నా మీదకి వస్తున్నారు, నువ్వు ఎందుకు ఊరకున్నావు? ఇక్కడ కూడా పరిశుద్ధులు, నీతిమంతులు, వాళ్ళకు కూడా ప్రశ్న అండి, వాళ్ళకు కూడా ప్రశ్న. హతసాక్షులంటే ఎంత బలమైనటువంటి విశ్వాసం లేనటువంటి వారు, ప్రభు మార్గం నడిచినటువంటి వారు, అన్నీ తెలుసు కానీ ఒక్క విషయంలో వారికి ఒక ప్రశ్న వస్తుంది. దేవుని యొక్క కార్యముల విషయంలో ఒక ప్రశ్న వస్తుంది. ఎన్నాళ్ళు ఊరకుందువు? దానికి జవాబు దేవుడు విచిత్రంగా జవాబు చెప్తున్నాడు. సరే, వీరు ఇంతసేపు అడుగుతున్నారు, మరి ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, లేదా 100 సంవత్సరాలు అని చెప్పి ఉంటే బాగుంటుండే. కానీ యేసుక్రీస్తు తన వాక్యం ద్వారా, చూడండి, తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. జవాబు, మీలాగానే ఇంకా కొంతమంది చంపబడాలి. అసలు ఇది దేవుని తలంపులు, దేవుని మార్గంలో అర్థం కావు. ఇప్పటికే మేము చంపబడ్డాము, ఎప్పుడు నువ్వు తీర్పు తీరుస్తావని మేము ఎదురు చూస్తుంటే ఇంకా చంపబడాలి అని దేవుని యొక్క జవాబు చూడండి. మరలా దానికి ఏం పదం వాడాడు పరిశుద్ధాత్మ దేవుడు? కొంచెము కాలము.
వాళ్ళ వాళ్ళ మనసులో ఎందాక, ఎంత కాలము, కొంచెము కాలము. జవాబు పాఠం ఏంటంటే మనము అనేక విషయములలో దేవుని దగ్గర నుండి జవాబును ఎదురు చూస్తూ ఉంటాము. ఎదురు చూస్తూ ఉంటాము. వివాహాల విషయంలో ప్రభా, మా అమ్మాయికి గాని, మా అబ్బాయికి గాని ఎంత కాలము, లేదా స్వస్థత విషయంలో ఎన్నాళ్ళు, లేదా ఒక సమస్య మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఎంతోమంది ఉంటారు. ఎంత కాలము, ఎన్ని సంవత్సరాలు? జవాబేంటంటే, జవాబు దేవుడు మనము మన టైము ప్రకారము దేవుడు నడవడానికి రాదు. మన టైం ప్రకారం దేవుడు ప్రతిస్పందించడానికి రాదు. ఒకవేళ అట్లా అనుకుని దేవుణ్ణి అట్లా చూచే కన్నులుంటే మనము దేవుణ్ణి కూడా ఒక మనిషిగా ఆలోచిస్తున్నాము, ఇంకా దేవుడు కాదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విశ్వాసం. మనలాగానే దేవుడు కూడా ప్రవర్తించాలి, ఆలోచన చేయాలి, పని చేయాలి అని మనం అనుకున్నాం అనుకోండి, ఇక ఆయన దేవుడుగా ఉండడానికి రాదు. భూమి మీద ఎన్ని కోట్ల మంది నివసిస్తున్నారు, ఎవరెవరికి ఎప్పుడు ఏమేమి జరగవలెనో దేవుడు అనంత జ్ఞాని కలిగి ఉన్నాడు, అనంత జ్ఞానం కలిగినటువంటి వాడు. మనము ఆయనకు రీజన్ చెప్పనవసరం లేదు. ఇది కూడా పాయింట్. రీజన్, ప్రభా మరి ఈ వ్యక్తి ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు, నేనే అనుకోండి నాకు పెద్ద ఏదైనా రోగం వచ్చినాను, ప్రభా ఈ వ్యక్తికి ఇంత వయసు ఉంది, బాగా పరిచయం చేస్తున్నాడు, నువ్వు ఒకవేళ వెంటనే ఆరోగ్యం ఇస్తే ఇంకొక కొన్ని సంవత్సరాలు పరిచర్య చేస్తాడు ప్రభా, అద్భుతంగా వాడబడతాడు అని మానవుని యొక్క ఆశ. కానీ ఆ విషయాన్ని అనంత జ్ఞానటువంటి దేవుని ముందు చెప్పుట వెర్రితనం. మన వెర్రితనం దేవుడు నవ్వుకుంటాడు. చిన్న పిల్లలు కదా, చాలా చిన్నగా ఆలోచిస్తాం కదా. ఆ మాటలు ఇంకా కొంచెం కాలం ఉంటే మేము ఆ వ్యక్తి లేదా వాళ్ళు ఇట్లా చేయగలుగుతారు, అట్లా చేస్తారు, కాదు కాదు కాదు. దేవుని చిత్తమునకు వదిలిపెట్టుట. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో ఇదే దావీదు గారు మందసాన్ని అబ్షాలోమునకు భయపడి అరణ్యమునకు పారిపోచున్నప్పుడు మందసాన్ని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు దావీదు, వద్దు వద్దు వద్దు, మందసాన్ని యెరూషలేములోనే ఉంచండి, దేవునికి ఇష్టమైతే, దేవునికి ఇష్టమైతే నేను తిరిగి వస్తాను. దేవునికి ఇష్టము లేకపోతే ఆయన చిత్తము, ఆయన చిత్తం. ఇట్లా కూడా అనుకోవచ్చు, ప్రభా నేనుంటే రాజ్య పరిపాలన చాలా బాగుంటుంది, నేనైతే మంచి ఆరాధన జరిగిస్తాను, సంఘము మంచిగా చక్కగా ఉంటుంది, వాడు అబ్షాలోము అంత మోసగాడు, వాని చేతిలో ఉంటే ఎట్లా సంఘమంతా పాడైపోతుంది అని మానవ బుద్ధి వచ్చే అవకాశం ఉంది కదా. కానీ దేవుని చిత్తమునకు, దేవుని కాలములకు ఆయన వదిలిపెట్టు. ఈ మాట దావీదు గారు, దేవా ఎందాక, ఎన్నాళ్ళు చూచుచు ఊరకుందువు, ఆ సౌలు చూడు నన్ను ఎట్లా తరుముచున్నాడు, 2 సార్లు బల్లెమును నా మీదకి విసిరాడు, ఫిలిస్తీన్ల మీదకి కావాలని నన్ను చంపబడాలని యుద్ధానికి పంపించాడు, అనేక మార్లు ఇతరుల ద్వారా నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. ఒక వ్యక్తి ఇంకొక కుక్క, ఆ మాట అంటాడు కదా, నేను కుక్క లాంటి వాడిని, కుక్కని చంపడానికి ఇన్ని రోజులు, ఇన్నిసార్లు ఎవరైనా ప్రయత్నం చేస్తారండి?
ఒక కుక్కను చంపడానికి? ఆ వ్యక్తి ఎట్లా ఆలోచన చేస్తుంది? కాబట్టి దేవుని కాలముల ప్రకారము మనము క్రైస్తవులముగా నడుచుకోవాలి. దేవుడు ఆలస్యము చేయువాడు కాదు. దేవునికి స్తోత్రం. మన ఆలస్యం ఆయనకు ఆలస్యం కాదు. ఆయన పర్ఫెక్ట్ టైం. ఒక మంచి పాట ఉంది, లాజరస్ అనేటువంటి ఇంగ్లీష్ పాట. ఆ, మీరు చాలా బాగుంటుంది. నేను చాలా బలపడ్డాను. ఆ పాట చాలా చిన్న పాట, ఒక్కటే కోరస్. మీరు వీలైతే యూట్యూబ్లో చూడండి. జస్ట్ అంటే ఫుల్ సాంగ్ నాకు గుర్తులేదు కానీ లాజరస్ సాంగ్ అని కొట్టండి, వస్తుంది. ఇంగ్లీష్ సాంగ్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అన్న పదంలో ఏముంది అంటే, మార్తా ఆ పాటలో ప్రశ్నిస్తుంది, లార్డ్, ఇట్స్ బీన్ 4 days మై బ్రదర్ హస్ బీన్ డైడ్. కానీ అదే పాటలో 4 days లేట్ అని మేము అంటున్నాము, బట్ యూ హ్యావ్ కమ్ ఆన్ రైట్ టైం. అది ఎంత విచిత్రంగా ఉంది చూడండి. ఎవరైనా చనిపోక ముందు వచ్చి ఉంటే బాగుంటుండే, అది రైట్ టైం. ట్రీట్మెంట్ ఎప్పుడు ఇవ్వాలండి? చనిపోక ముందు ట్రీట్మెంట్ ఇవ్వాలి. చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ అంటే వాళ్ళని ఫూల్స్ అంటాం కదా. కానీ ఈ పాటలో, లార్డ్ యూ హ్యావ్ కమ్ ఆఫ్టర్ 4 days బట్ యు ఆర్ ఆన్ రైట్ టైం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అన్న పదము అవిశ్వాసానికి గుర్తు. ఇక ఆయనకే వదిలిపెట్టినాం అనుకోండి, ఎందుకు వదిలిపెడతాము? హీఈస్ పర్ఫెక్ట్ అండ్ హీ సావరెన్. అనంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఆయన టైంకి, ఆయన ప్రతిస్పందనకు, ఆయన కార్యములకు మనము ప్రశ్నించే అవకాశం లేదు. ఉమ్, 2 సమూయేలు గ్రంథము 3, మొదటి సమూయేలు గ్రంథము 3:19 చూడండి. ఐఎమ్ సారీ, మొదటి పేతురు. అక్కడ కూడా 6వ అధ్యాయం ఆది కాండములో ఉన్న విషయమును ఇక్కడ మరలా ప్రస్తావిస్తూ, దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగాని వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అనౌన్స్మెంట్ తర్వాత, అయ్యా దేవుడి యొక్క ఉగ్రత, ఈ యొక్క వర్షము తుఫాను ద్వారా రాబోతుంది అని చెప్పిన తర్వాత ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు దేవుడు. ఆ దీర్ఘశాంతంలో పోయి ప్రకటిస్తుంది. అవిధేయులైనటువంటి వారి యొద్దకు వెళ్ళి ప్రకటించుట. అదే నోవాహు గారి స్థానంలో మనం ఉన్నామనుకోండి. ఈ ప్రజలు వినరు ప్రభా, వినరు. ఎంత భయంకరమైనటువంటి వారు వీళ్ళు. వారి తలంపులు అన్ని చెడ్డవి. వాళ్ళ వివాహాలు, తినడము, తాగడము, పెళ్లికిచ్చుకోవడము, పెళ్లి చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడము. మాట వినరు. దేవుడు చెప్పే మాటలు వినరు. వెంటనే వాళ్ళని చంపేసి మమ్మల్ని రక్షించు అని అనొచ్చు కదండి. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము గారికి దేవుడు దర్శనమందు కనపడి చెప్తున్నాడు, అయ్యా నీ సంతతి వారు బానిసత్వంలో ఉంటారు. ఏంటి? అబ్రహాం గారు తర్వాత ఇస్సాకు గారు రావాలి, ఇస్సాకు గారి తర్వాత యాకోబు గారు రావాలి, యాకోబు గారి తర్వాత యోసేపు రావాలి, యోసేపు తర్వాత ఉన్నటువంటి దేవుని యొక్క జనములు ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉండాలని చెప్పాడు దేవుడు? 400 సంవత్సరం. ఏం టైం సార్ ఇది?
ఏం టైమింగ్ అది? ఎన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు నువ్వు? ఎన్నాళ్ళు? ఇప్పుడున్నటువంటి ఇస్రాయేలీలు ఎన్ని వందల సంవత్సరములు వాళ్ళు ఇతర దేశములలో చెదరిపోయి ఉన్నారు. ఎన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు? కాబట్టి మనము దేవుని దగ్గర రీజనింగ్ పనికిరాదు. మన రీజనింగ్ చాలా ఫూలిష్ రీజనింగ్. మనం కొన్ని కారణాలు చెప్తుంటాం. ఈ వ్యక్తి చాలా మంచిది ప్రభా, చాలా చాలా మంచిది, భక్తి పరురాలు, అసలు ఎవ్వరికి హాని చేయదు, కానీ ఎందుకు ఇట్లయింది? ఎందుకు నువ్వు ఇంకా మాకు ఆమెకు జవాబు రావడం లేదు? ఎప్పుడు కూడా ఒక మనిషి గురించి దేవుని దగ్గర మనము రిపోర్ట్ ఇయ్యనవసరం లేదు. రిపోర్ట్ ఇయ్యనవసరం లేదు. అది చాలా చిన్నతనం. అది అంటే దేవుడు ఎట్లా చూస్తాడంటే చిన్న పిల్లలని చూస్తాడు. తప్పని కాదు, తప్పుగా దేవుడు చూడడు. అది చాలా చిన్న సరే తెలియదులే, కానీ నేర్చుకోవాలి మనం. నేర్చుకోవాలి. ఎదుగుచున్నాం కదా, పిల్లలు ఎదుగుచున్నప్పుడు తర్వాత పెద్దగా అయిన తర్వాత అరే రే రే, నేను అనవసరంగా నాకు తెలియకుండా మా తల్లిదండ్రులను ఇది అడిగాను, చాలా సతాయించాను, నేను ఏడ్చాను, కానీ నిజంగానే వాళ్ళు అది ఇచ్చి ఉంటే నాకెంత ప్రమాదము, నేను అనుకున్నది జరిగి ఉంటే నాకెంత ప్రమాదము. ఉం? అప్పుడప్పుడు ప్రభు వల్ల ఇస్తున్నప్పుడు చిన్న పిల్లలను ఎత్తుకొని వస్తుంటారు. పిల్లలు కూడా చేజాపుతారు. అప్పుడు తల్లిదండ్రులు వద్దు వద్దు అంటుంటారు. వాళ్ళకి ఇష్టం, ఏడుస్తారు కొంతమంది పిల్లలు, నాకు కావాలి, అది ఏందో నాకు కావాలి. తర్వాత పెద్దగా అయిన తర్వాత అప్పుడు వాక్యం తెలుస్తుంది. 1 కొరింథీ 11 అధ్యాయంలో అయోగ్యముగా దానిలో మనం చెయ్యి వేయకూడదు. అసలు పిల్లలకు ఏమి తెలుసు? వాళ్ళు కోరుకుంటారు కదండి. కాబట్టి ఈరోజు పాఠము ఒక విషయం మీద, దేవుని యొక్క కాలములు, దేవుని యొక్క సమయములు. దేవుని కాలములు, దేవుని సమయములు వేరే. 2 పేతురు పత్రిక 3 అధ్యాయములో చాలా మందికి ప్రశ్న, యేసుక్రీస్తు ఇంకా రావడం లేదు, ఉట్టి మాటలు మీరు చెప్తున్నారు, ఆయన చెప్పిన మాటలన్నీ అబద్ధములే అన్నట్టుగా చూస్తుంటారు. 2 పేతురు 3:9. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. సమయము అదే 22 అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో దుర్మార్గుడు ఇంకా దుర్మార్గము చేస్తూనే ఉండనియండి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనియండి, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధునిగానే ఉండనియండి. ఎందుకు సార్ అట్లా ఉండాలి? ఎందుకు అట్లా ఉండాలి అంటే నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. కాబట్టి దేవుని యొక్క కాలములు, సమయములు మనము వాక్యపు వెలుగులో చూడాలి. ఇరవై 22:11. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. ఒకవేళ ఎవరన్నా ఆ స్థితిలో ఉన్నారనుకో, అన్యాయం చేస్తూనే ఉంటాడు. మనం అనుకుంటాం దేవుడు వాడిని శిక్షించింటే బాగుంటుండే అని పడతాం. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండను. వీడు ఎంత ఎంత కాలము, సరే మన వాళ్ళని తీసుకోండి, ఎంత కాలము ఈమె
ఈ మా అమ్మాయి కానీ అబ్బాయి కానీ బంధువులు కానీ ఎంతకాలం రక్షణ లేకుండా ఉంటారు? మన ఆశ అది, మన ప్రార్థన అది. కానీ అదే ఇప్పుడు మన మనస్సు వాక్యపు వెలుగులో, ప్రభువా, నా ఆశ అయితే వాళ్ళు రక్షణ పొందాలి, నా ఆశ అయితే వాళ్ళు మారు మనసు పొందాలి. అయినా నీకు తెలియనటువంటి కాలములు, సమయములు, ప్రణాళికలు నాకేం తెలుసు? నీవు ఎవరిని కనికరించుదవో వారినే కనికరిస్తా. 9వ అధ్యాయం రోమాపత్రిక. ఎవరిని కఠినపరుస్తావో వారిని కఠినపరుస్తా. ఆయన ప్రణాళికలు, మార్గములు ఎంత, తలంపులు మన తలంపుల కంటే ఎంత, అంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనటువంటిది అంతగా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోని నడిపించునుగాక. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ మాటలు నాయన నాలో మాలో ఫలింపచేయము. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించు.